ప్రస్తుతం మనతో పాటు నవీన్ రెడ్డి గారు ఉన్నారు. నవీన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే ఈరోజు జాతీయవాదుల చర్చ అని చెప్పేసి తర్వాత జాతీయవాదుల కోసం హిందూ ధర్మ రక్షణ అని రకరకాల చర్చ వేదికలు పెడుతున్నారు. ఎందుకోసం అనుకోవచ్చు అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి నగరాన్ని ఈ విధంగా హిందువుల పేరుతో ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా? జాతీయవాదుల సమావేశం అంటేనే మంచి ఆలోచనతో చేసే సమావేశం. అంటే జాతీయ ఉన్నతి కోసం, జాతి మేలు కోసం చేసే సమావేశం. జాతిని మేలుకొల్పనికి చేసే సమావేశం. ఇక్కడ ఎవరినో రెచ్చగొట్టనికనో భాగ్యనగరాన్ని ఏదో చేయనికనో చేసే సమావేశం కాదు. హిందువుల పట్ల జరుగుతున్న అన్యాయాలు ఉండొచ్చు, హిందువుల గురించి చేసే టార్గెట్ ఉండొచ్చు, రకరకాల అనేక విషయాల ద్వారా ఈరోజు చూడొచ్చు. దేశం మొత్తంలో ముఖ్యంగా మన భాగ్యనగర్కి వస్తే ఏ రకంగా గుళ్ళపైన దాడులు, గుళ్ళ ఏ రకంగా టార్గెట్ చేసి పోతుండ్రు. నిన్నగాక మొన్న కోవా బన్ పేరు మీద ఏ రకంగా విషయాలు నడుస్తున్నాయో, కానీ దానిపైన వాస్తవాలు ఏంది అనే విషయాలు మనం గమనించాల్సిన అవసరం వస్తుంది. ఒక చిన్న కోవా బన్ పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ చేసే విధంగా ఏ సంస్థ తీసుకోబోతుంది, దానికి కారణాలు ఏంది. ఈరోజు మనము మన ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కోవా బన్ 10 రూపాయల వ్యవస్థ 10 రూపాయలకి వాడు ఇస్తుండంటే అందుట్లో పెట్టే పదార్థము మన ఆరోగ్యం కోసము. మనం ఈరోజు ఫుడ్ కోసము గవర్నమెంట్ ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తుంది. ఆ కాపీ లేకుండా అమ్ముతే దాన్ని ప్రశ్నిస్తే ఈరోజు దానికి ఈ రకంగా దాని వ్యతిరేకంగా మాట్లాడుతూ చేస్తుంది. సహజంగా ఏ మనిషి కలిసినా నువ్వు ఎవరు, ఏం చేస్తావు, ఎక్కడన్నా అడుగుతారు. అదని ఎవరన్నా కామన్ ఆ క్రమంలో కల్పించినప్పుడు ఆ రకంగా మాట్లాడుతాను. కానీ వాస్తవంగా ఏదో లవ్ జిహాద్ పేరు పైన, ఫుడ్ జిహాద్ పేరు పైన, ల్యాండ్ జిహాద్ పేరు పైన, ఏకంగా ఈసారి స్పిరిచువల్ జిహాద్ పేరు పైన అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దానిపైన మేల్కొల్పే విధంగా, చర్చించే విధంగా, చాలా అంశాలను చర్చే విధంగా ఈ కార్యక్రమం ఉంది తప్ప వేరే ఉద్దేశమే కాదు. అయితే మీరు కోవా బన్ గురించి ప్రశ్నించినప్పుడు మతోన్మాదులు ఒకరు పొట్ట కొడుతున్నారు, మతోన్మాదులు అని చెప్పేసి ఒక బిరుదు రావడం అనేది జరిగింది మీకు. అంటే ఇక్కడ మీరు మంచిని ప్రశ్నించరా, లేకపోతే ఒక పేదవాడి పొట్ట కొట్టడానికి ఈ విధంగా చేసింది? ఆ రోజు అడిగిన పూర్తి వీడియో చూస్తే విషయం తెలుస్తుంది. ఆ రోజు పూర్తి వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అక్కడ ఏం చేసిండ్రు. ఒక బన్ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ అని అడిగిండ్రు. అక్కడ ఫుడ్లో పురుగులు, ఆ వ్యవస్థలో ఉన్న, ఇప్పుడు మనం సమ్మక్క సారక జాతరలో చూస్తే అన్ని కిలోల బెల్లం ఉంటుంది, ఎక్కడైనా ఒక చిన్న ఈగనైనా మనకు కనిపిస్తుందా? అంత పవిత్రమైన స్థలంలో మనం ఆ రకమైన పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం మనం చేస్తుంటే ఎక్స్పైరీ లేని డేట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ లేని ఫుడ్ తినిపిస్తే అక్కడ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరికి బాధ కలుగుతుంది? అక్కడికి వ్యవస్థకి అంటే అంత ఉత్సవాలకు వచ్చే మనుషులు ఎవరు అనేది ఒకసారి మనం గమనిస్తే వీళ్ళకేం పని అండి అక్కడికి వచ్చి అమ్మనికి? బీదవాళ్ళే. ఓకే, బీదవాళ్ళు, ఇదే బీదవాళ్ళు వచ్చి మస్జిద్ దగ్గర వచ్చి అమ్ముకుంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఈరోజు కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం మన దగ్గరకు వచ్చి మనకు చెప్పే విధంగా వీళ్ళు చేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈరోజు చూడొచ్చు, ఇప్పుడు చదువుకున్నోడు రేషన్ పెట్టి చంపే ప్రయత్నం చేసిండు, చదువుకున్నోడు బాంబులు పెట్టి ప్రయత్నం చేసిండు. అందరూ అట్లా ఉండరు అని చెప్పి అనుకోవడం మన మూర్ఖత్వం. అందులో కొంతమంది ఉంటారు అన్నది ఎంత నిజమో అందరికి అదే ఆలోచన వచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా అంతే నిజం. దాన్ని మనం గమనించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు జాతీయవాద విషయం పైన దేశంలో ముఖ్యంగా మన రాజధానిలో జరుగుతున్న విషయాలను పట్ల మాట్లాడము, దానిపైన జాగృతం అవ్వడము, రానున్న రోజుల్లో వచ్చే ముప్పు నుంచి మనకు కనిపిస్తే దాన్ని అడ్డుకునే విధంగా చర్చించే ఇది మనం చూడొచ్చు. మొన్న బాలాపూర్ లో రోహింగ్యాల గురించి మాట్లాడినాం, అది వాస్తవం కాదా? ఈరోజు రోహింగ్యాల గురించి ప్రశ్నిస్తే మతోన్మాదం అవుతుందా? ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ రకంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు మన దేవాలయాలపైన దాడి చేసేది ఎవరు? పట్టుకుంటే ఎవరు రకంగా బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తులే కదా. అంటే మన ఇంటిని మనం స్వాధీనం చేసుకోవాలి, మన ఇంటిని మనం కాపాడుకోవాలి అనుకోవడం మన తప్ప. దాన్ని ప్రశ్నిస్తే మీరు మతోన్మాదం అన్నా పర్లేదు, మేము ఆ మతోన్మాదం శక్తులతోనే మేము కొట్లాడతాం, మేము జాగృతం అవుతాం, ఇంకో 10 మందిని జాగృతం చేసి ఈ సమావేశాలు ఇంకా 10 పెట్టుకుంటాం, అందరిని జాగృత చేసే విధంగానే ముందుకెళ్తాం. ఈరోజు వరుసగా కావాలని టార్గెట్. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తనకు తానునే రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకుండో, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు, వాళ్ళకు విచ్చలవిడిగా స్వేచ్ఛ లేకుండా వాళ్ళ అధికారం మా చేతుల్లో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల పైన వాళ్ళే పంపించి ఈ రకంగా చేస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఈరోజు ముత్యాలమ్మ దేవస్థానంలో ఎవరు దొరికిండు, రక్షాపురంలో ఎవరు దొరికిండు, నిన్నగాక మొన్న చంద్రాయనగుట్టలో కూడా ద్విముఖ ఆంజనేయ స్వామి అంటే అక్కడ మొత్తం బారికాస్ అనే ప్రాంతంలో మన హిందూ సమాజానికి సంబంధించిన ఇల్లులు ఒక్కటి కూడా ఉండదు.
చాలా పురాతనమైన దేవస్థానం. ఆ దేవస్థానం చుట్టుపక్కల ఇల్లు లేకపోవడానికి కారణం ఏంది? ఈరోజు ముస్లింస్ అక్కడ పెరగడానికి కారణం ఏంది? ఈరోజు అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణాలు ఏంది? ఇవి మనం ఆలోచిస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. ఆడ ఈరోజు ఓల్డ్ సిటీ బార్కాస్ట్ ఏ రకమైన పరిస్థితి అయింది? దేవాలయం ఆ హిందువులు లేనిదే దేవాలయం అక్కడ నిర్మాణం అవుతుందా? ఈరోజు ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలో హిందువులు లేకుండా ఈరోజు ముస్లింలు ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చే పరిస్థితుల్లో హిందువులు ఎక్కడికి పోయినరు? అది ఆలోచిస్తేనే మనకు అన్నిటికీ సమాధానం దొరుకుతాయి. అన్ని విషయాలు చర్చలు ఏదైతే ఇస్తున్నాం దానికి అన్నిటికీ ఒకటే సమాధానం, ఒకటే ఆలోచన. ఈరోజు ఓల్డ్ సిటీలో హిందువులు ఉన్న ప్రాంతాలు ఎందుకు ఖాళీ అయినాయి? అక్కడ మైనారిటీలుగా భావిస్తున్న ముస్లింలు ఎందుకు పెరుగుతున్నారు అని చెప్పి హిందువులు అందరూ ఆలోచిస్తే అన్నిటికీ సమాధానం చెప్తే దీనికి ఆలోచించాల్సిన బాధ్యత అందరూ హిందువుల పైన ఉంది.